ఇక వరంగల్ విషయానికి వస్తే వరంగల్లో కాంగ్రెస్ పార్టీ ఈజీగా విన్ అయ్యే అవకాశాలు ఉండేది. కానీ ఎప్పుడైతే కడియం శ్రీహరి కూతుర్ని బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని కాంగ్రెస్ పార్టీలో ఆమెకి సీట్ ఇచ్చి వరంగల్ తరపున ఆమెకి సీటు కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి పరిణామాలు అయితే చాలా తీవ్రంగా మారే, పరిణామాలు అయితే అనూహ్యంగా మార్పులు చేకూరాయి వరంగల్లో. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ కావ్యకి టికెట్ కన్ఫర్మ్ చేసి ఆమెని ఎంపీ అభ్యర్థిగా బరిలో దింపేసింది ముందుగానే బీఆర్ఎస్ పార్టీ. ఏం జరిగిందో తెలీదు. సడన్గా కడియం ఫ్యామిలీ, కడియం శ్రీహరి, కడియం కావ్య ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ కడవ కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత వెంటనే మళ్ళీ ఆమెకి సీట్ కన్ఫర్మ్ చేశారు వరంగల్ నుంచి. సో ఈ పరిణామాలన్నీ స్పీడ్గా జరగడంతో అక్కడ కొంత జనాలకు, అక్కడున్న కార్యకర్తలు కానీ అక్కడున్న ప్రజలు కానీ ఒక అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళలో కడియం ఫ్యామిలీ మీద, కడియం శ్రీహరి మీద ఒక అసహనం అయితే వాళ్ళకి వ్యక్తమైంది. ఖచ్చితంగా ఈసారి అనుకున్నంత ఈజీగా అయితే వరంగల్లో అయితే లేదు. అటు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మూడు పార్టీలు కూడా టఫ్గానే ఉన్నాయి. ఎవరు గెలుస్తారా అనేది మాత్రం మాకున్న అనాలిసిస్ ప్రకారం, మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఎవరు గెలుస్తారనేది అయితే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితులు అయితే ఇప్పుడు ఉంది. ఎందుకు అంటే కడియం శ్రీహరి ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారో ఆటోమేటిక్గా బీఆర్ఎస్ నేతలు అందరిలో కూడా ఆయన మీద ఒక అసహనం వ్యక్తమైంది. అంతేకాకుండా సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆయనకు కొంత అసహనం అయితే వ్యక్తం అవుతుంది. చాలామంది కూడా ఆయనతో ప్రచారాలు చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. ప్రచారాలకు కూడా చాలామంది నాయకులు, కొంతమంది నాయకులు దూరంగానే ఉన్నారు. మళ్ళీ శ్రీహరి కుటుంబం కనుక అధికారం చేపడితే, వారు గెలిచి అధికారంలోకి వస్తే మమ్మల్ని ముందుకు రానియరు, ఎదగనివ్వరు అని చెప్పేసి కొంతమంది నాయకుల్లో ఈ యొక్క అపోహలు అయితే ఉండిపోయి, కాబట్టి చాలామంది కూడా కడియం కావ్యకి ప్రచారానికి రావడానికి చాలామంది దూరంగా ఉన్నారని చెప్పేసి అయితే మాకన్నా సమాచారం ప్రకారం తెలిసింది. ఈ క్రమంలో కనుక ఒకవేళ ఓటు బ్యాంక్ కనుక చీలితే అది బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశం అయితే క్లియర్గా కనబడుతుంది. బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ కనుక చీలటం జరిగినా, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ చీలటం జరిగినా అది బీజేపీకి అయితే చాలా వరకు ప్లస్ పాయింట్ అవుతుంది. అది గెలిచిన ఆశ్చర్యం లేదు. వరంగల్లో బీజేపీ పార్టీ గెలిచిన దాని అతిశక్తి అయితే లేదు. ఎందుకంటే అటు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఓట్ బ్యాంక్ చీలటం జరిగితే మాత్రం అది బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశం అయితే క్లియర్గా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఇంకా ఎలక్షన్స్ 2 రోజులు మిగిలి ఉన్నాయి. ఈ 2 రోజుల్లో ఏ పరిణామాలు ఎటు తిరుగుతాయో అనేది అయితే గ్యారెంటీగా చెప్పలేని పరిస్థితి. ఈ రోజు వరకు ఇప్పటి వరకు ఉన్న నా అనాలిసిస్ ప్రకారం, నాకు వచ్చిన సమాచారం ప్రకారం అయితే ఇది మీకు వివరించడం జరుగుతుంది. వరంగల్లో ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్, బీజేపీ అటు కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఎవరు కూడా ఊహించినంత మెజార్టీ రాకపోవచ్చు, అలాగని గెలుపు మాది అనే ధీమా వ్యక్తం చేసే పరిస్థితులు కూడా లేవు. అక్కడ ఎవరు గెలుస్తారనేది మాత్రం ఇంకా సందిగ్ధంలోనే ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిణామాలు, అక్కడ ఉన్న పరిస్థితులు చూస్తే ఇది క్లియర్గా అర్థమవుతుంది.